అర్జున్ గారు ఆయన నిజంగా హిందూ ధర్మాన్ని చాలా చక్కగా ఫాలో అవుతారని మీ అందరికీ తెలిసే ఉంటుంది. చెన్నైలో మంచి ఆ, ఆంజనేయ స్వామి ఆలయం కూడా కట్టించారు ఆయన. అవును. ఆంజనేయ భలే స్వామి. ఆంజనేయ స్వామి భక్తులు ఆయన. ఉమ్. నాకు బాగా తెలుసు వారు. అయితే ఉదయనిధి స్టాలిన్ విజయ్ కి కంగ్రాచులేషన్స్ అంటే అభినందనలు తెలియజేస్తూ అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలు అవి. అభినందనలు తెలియజేసేటప్పుడు అక్కడ ఓన్లీ కంగ్రాచులేషన్స్ మేము చూస్తాము, ఖచ్చితంగా మంచి ప్రశ్నలు వేస్తాము అండ్ తమిళనాడు అభివృద్ధికి పాల్పడేలాగా మీతో పనులు చేస్తాం, ఇది కదా చెప్పాల్సింది. మళ్ళీ అక్కడ కూడా వచ్చి ఆ పాత చింతకాయ పచ్చడిని మళ్ళీ పట్టుకొని వచ్చారు. ఏ డెంగ్యూ అన్నాడో, ఏ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తా అన్నాడో అది చెప్పే సంకనాకి పోయారు. అయినా సరే ఆ పొగరు తగ్గలే. మళ్ళీ మమ్మల్ని ఒకసారి ప్రొజెక్ట్ చేసుకుందామని మళ్ళీ సనాతన ధర్మ నిర్మూలన అని వ్యాఖ్యానించారు. దానికి తిరిగి విజయ్ గారు స్పీచ్ ఇచ్చారు కదా మళ్ళీ. అంటే థ్యాంక్స్ అంటే అభినందనలు రిసీవ్ చేసుకుంటూ థ్యాంక్స్ స్పీచ్ కూడా ఇచ్చారు కదా. యాక్చువల్ గా ఒక సీఎం గా ఆయన ఖండించాలి. ఆయన మొట్టమొదటిసారిగా స్టేజ్ మీద ఏమన్నారు ప్రమాణం చేసేటప్పుడు, అన్ని మతాలను సమానంగా చూస్తాను, ఏ మతాన్ని నేను తక్కువ చెయ్యను అని ప్రమాణం చేసే రోజే చెప్పాడు. అలాంటప్పుడు ఏం చెప్పాలి? మీరు అసెంబ్లీలో నాకు అభినందనలు తెలియజేస్తున్నారు, సో ఈ సందర్భంగా మీరు సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాము ఇలాంటి వ్యాఖ్యలు చేయటాన్ని నేను ఖండిస్తున్నానని చెప్పాలి. అది ఒక సీఎం గా ఆయన బాధ్యత, ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు కాబట్టి. కానీ అది చేయలేదు, సో వాళ్ళు చేయరు. సో దాంతో ప్రజలకు అర్థమైపోతుంది. యాక్చువల్లీ రాజకీయ ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు, హిందువుల నుంచి వ్యతిరేకత ఎదురవ్వగానే ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టడం జరిగింది. నాకు గుడికి వెళ్ళడం ఏం ప్రాబ్లం లేదు, సనాతన ధర్మంలో నాకు క్యాస్ట్ సిస్టమ్ తో ప్రాబ్లము. అసలు ఈ క్యాస్ట్ ని పెంచి పోషిస్తుంది రాజ్యాంగం రాసుకున్న తర్వాత, రాజకీయ నాయకులు వచ్చిన తర్వాత కాదా? వీళ్ళు ద్రవిడవాదాన్ని పోషించట్లేదా? భారతదేశ ప్రజలందరినీ వాళ్ళు కలుపుకుంటున్నారా? నిజం మాట్లాడుకుందామండి మనం. కులాలుగా రాజకీయ నాయకులు విడగొట్టి పాలిస్తున్నారా, లేకపోతే హిందువులందరూ కలిసి కులాలుగా విడిపోయారా? కేవలం రాజకీయ నాయకుల వల్లే స్వతంత్రం తర్వాత ఎక్కువగా కులాల వారిగా విడిపోయారు. అండ్ ఈ తమిళ వారు ద్రవిడవాదంతో ద్రవిడులని మిగిలిన వాళ్ళందరినీ తక్కువ చేసి సమానమైన మనుషులుగా, భారతీయులుగా వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు. సో రాజకీయ పార్టీలైన వాళ్ళే మనుషుల్ని విడగొడుతున్నారు. సనాతన ధర్మంలో కాస్ట్ సిస్టమ్ ఉంది కాదు, మనిషి బుద్ధుల్లో ఉంది, సనాతన ధర్మంలో లేదు. దీన్ని సోషల్ ఈవిల్ అంటారు, అంటే సమాజంలో మనుషుల యొక్క మదిలో ఉన్నదాన్ని. దానికి భలే కౌంటర్ ఇచ్చాడు. కన్న తల్లిని ఎవరన్నా వదిలేసుకున్నా, లేకపోతే కన్న తల్లిని అవమానించినా, లేకపోతే కన్న తల్లిని నాశనం చేయాలనుకోవడం అది కరెక్ట్ పని కాదని పర్ఫెక్ట్ ఆన్సర్ అండి. ఇంతకంటే గొప్పగా కౌంటర్ ఎవరు చేయలేదేమో. అంటే బూతులు తిట్టాల్సిన అవసరం లేదు, ఆవేశంగా అరవాల్సిన అవసరం లేదు, నీ అంతు చూస్తామని చెప్పక్కర్లేదు. కానీ చాలా హుందాగా అర్జున్ గారు చెప్పారు. ఇంకా అంతే, మన దౌర్భాగ్యం యూనిటీ అనేది మనలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ యూనిటీ మనలో లేనంత వరకు ప్రతి వాడు కౌంటర్ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే దీన్ని ఇలా చూసుకుంటే, అంటే టాపిక్ ఇదే అయినా రిలేటెడ్ గా పొలిటీషియన్స్ కి వస్తే, నేను అనపాలజెటిక్ సనాతన్ అన్నందుకే పవన్ కళ్యాణ్ మీద ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కక్షగట్టి ఏ విషయం జరిగినా ఆయనకే అంటగడుతున్నారు. సో మనం తెలుగులోనే సంభాషించుకుంటున్నాం కాబట్టి మనం తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుకుందాము. మన తెలుగులో ఏది జరిగినా పవన్ కళ్యాణ్కి, ఓ నువ్వు హిందూ కదా, నువ్వు ఇప్పుడు పోలేదే, నువ్వు ఆవు తాగు, లేకపోతే నువ్వు ఆవు పేడ తిను, ఇలాంటి ఒక నీచమైనటువంటి భావన. ఎక్కడైనా ఒక ఆవు చనిపోతే, మీరు బయలుదేరలేదు ఇంకా సనాతనులు అంటే, వీళ్ళు చెప్పే వాళ్ళకి నాకు ఒకటి అనిపిస్తుందండి, వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళలాగా ఆవు ఒక జీవి కాదా? వాళ్ళకి ఆవుని బతికించుకోవాలనేటటువంటి కోరిక ఉండదా? అంటే సనాతన అంటే హిందువులు మాత్రమే ఆవుల్ని ప్రాణిగా చూడాలి, మిగిలిన వాళ్ళు చూడరా అండి, అంటే చంపేద్దామని డిసైడ్ అయిపోతారు. అంత క్రుయాలిటీతో బ్రతుకుతున్నారు ఈ సమాజంలో మనుషులు. ఈ ప్రశ్న నాకు నిజంగా అర్థం కాదండి. అంటే మనుషులు రోజు రోజుకి దిగజారిపోతున్నారు.